Hello everyone, very good evening to one and all. Welcome back to the Vichita Rajkumar online classes for all the my dear aspirants. Today I am going to discuss about some of the important questions. Repeatedly, some of the questions are coming from the final examination. So those questions I would like to inform you people who are going to write the bridge course examination like a physics and chemistry for the physical sciences for the bridge course first year students. Okay, let me see the one button. So in this I will provide both the questions like a Telugu and English also I will provide. సో ఇందులో నేను తెలుగు వాళ్ళకి అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళకి కూడా నేను ఒకటే వీడియో చేస్తున్నాను, ఎందుకంటే టైం అనేది లేదు. చాలామంది అడుగుతున్నారు రిపీటెడ్గా వీడియో చేయండి మేడం అని, అందుకని ఓకే మనము చూడండి ఇక్కడ సపరేట్గా ఇంతకుముందు ప్రీవియస్లో మనం సపరేట్గా ఐ హ్యావ్ డన్ ది వీడియో ఫర్ ది ఇంగ్లీష్ మీడియం సపరేట్ అండ్ తెలుగు మీడియం ఆల్సో సపరేట్. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇన్ ద physics for the bridge course first year students. It may be applicable for the like MPC and BPC as well as regular MPC, regular BPC also applicable. So let me see the one by one. So ఇందులో ఏంటిదంటే ముఖ్యంగా చూడండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో యూనిట్ 1, in unit 1, okay, in unit 1 that is a physical word you have to read the, so these are three questions are important now. So unit 1 in this, what is discovered CV Raman, what are the fundamental forces in nature. Okay, కాబట్టి త్రీ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి మీ హ్యావ్ టు గో త్రూ దిస్ వన్. ఓకేనా, కాబట్టి ఇందులో మంచి క్లియర్గా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఇచ్చారు, కాబట్టి ఒకసారి మీరు చూడండి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే రిపీటెడ్గా నేను ఏదైతే క్వశ్చన్స్ చూస్తున్నాను ఇవి 3-4 క్వశ్చన్ పేపర్స్ చూసాకనే మళ్ళీ కొంచెం ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఈ యొక్క వీడియో అని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి రిపీటెడ్, ఎందుకంటే చాలామందికి ఫిజిక్స్ కెమిస్ట్రీ అని చాలా టఫ్గానే ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్కి మీరు బ్రిడ్జ్ కోర్స్ పాస్ అవడం ద్వారా సో యూ మే గెట్ ది బైపీ సర్టిఫికేట్. కాబట్టి ఈ బైపీ సర్టిఫికేట్ ద్వారా మీరు హయ్యర్ స్టడీస్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఎలాంటి టెన్షన్స్ ఏం లేకుండా నేను చెప్పిన రిపీటెడ్ క్వశ్చన్స్ ఒకసారి ఫోకస్ చేసినట్టయితే మీరు ఈజీగా పాస్ అవుతారమ్మా. కాబట్టి ఇంత చూడండి, యూనిట్ 1లో మనం చూసినట్టయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎన్నిట్లో కూడా 1-1 వారికి వెయిటేజ్ ఉంది. మనకు అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా, కాబట్టి 1-1 లైన్లే ఉంది కాబట్టి ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇక్కడ కంటిన్యూషన్స్ ఆఫ్ ఫోర్త్ వరకు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద హియర్ సో సెకండ్ యూనిట్. ఈ సెకండ్ యూనిట్లో మనం చూసినట్టయితే ఓకేనమ్మా, ఓకే నిమిషం. ఓకే, మనం ఇది ఓకే కొంచెం క్లారిటీగా. ఓకే, ఈ ఫస్ట్ యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్స్ చదివిన ప్రాబ్లం ఏం లేదు. 1 మార్క్ ఉంది, 1 మార్క్ లైనే ఉంది కాబట్టి ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ యూనిట్. ఓకే, ఈ సెకండ్ యూనిట్లో చూడండి అమ్మా, డిస్టింగ్విష్ బిట్వీన్ అక్యురసీ అండ్ ప్రిసిషన్, అంటే యథార్థ ఖచ్చితత్వాల మధ్య తేడాలు. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చనే కాబట్టి చదవండి. ఓకే, సో దానికంటే ముందుగా ఈ యొక్క యూనిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యంగా థర్డ్ క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మన ఫస్ట్ సెకండ్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ సెకండ్ కంటే ఎక్కువగా సెకండ్ చదవండి. అదేవిధంగా మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇక్కడ క్లారిటీగా మీకు అర్థమైపోయింది కదా. ఓకే, కాబట్టి మనం చూద్దాం ఇక్కడ. సో థర్డ్ క్వశ్చన్. ఓకే ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బీ మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, ఇది చదవండి ఒకసారి. ఓకేనా, థర్డ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ ఫోర్త్, ఫిఫ్త్ ఈ 2 క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకేనా, అర్థం క్రమ దోషాలను ఏ విధంగా కనిష్టం చేయవచ్చు లేదా తొలగించవచ్చు ఈ క్వశ్చన్. అదేవిధంగా ప్రాథమిక ప్రమాణాలు, ఉత్పన్నం, మధ్యమ తేడాలు. ఓకే, ఈ 2 క్వశ్చన్స్లో సెకండ్ యూనిట్లో థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వన్. ఓకేనా, ఓకే, ప్రాథమిక ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాల మధ్య తేడాలు. అదేవిధంగా వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ది సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అనుకున్నాం. కాబట్టి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్స్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్లీజ్ గో త్రూ దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ యూనిట్ 2. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద యూనిట్ 3. ఓకే, యూనిట్ 3లో మనం వెళ్ళినట్టయితే యూనిట్ 3 ఉంటాం సరళ రేఖాత్మక గమనం లేదా మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఓకేనా, కాబట్టి ఇందులో మనం చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి మనం. హౌ ఈజ్ యావరేజ్ వెలాసిటీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్టానియస్ వెలాసిటీ. కాబట్టి సగటు వేగం ఏ విధంగా తత్కాల వేగంతో విభజిస్తుంది. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్. అదేవిధంగా
చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఓకే గమనించి ఓకే. ఓకే కాబట్టి ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. హౌ ఇస్ యావరేజ్ ఓకేనా. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇందులో ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ అంత అవసరం ఏం లేదు, థర్డ్ లీవ్ ఇట్. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, సో దిస్ ఫోర్త్ క్వశ్చన్, అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకేనా. యూనిట్ 3లో మనం ఎన్ని అనుకున్నాం, ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఆన్సర్ మీకు క్లియర్ కట్గా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే 2-3 లైన్సే ఉన్నాయి, అంత టెన్షన్ కొలాల్సిన అవసరం ఏం లేదు. థర్డ్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ అని కాదు. ఇక్కడ మనం చూసినట్టయితే మళ్ళీ చూడండి అమ్మా, యూ హ్యావ్ టు గో త్రూ ద ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది యూనిట్ 4 ఓకే. మనం యూనిట్ 4లో చూసినట్టయితే ఒక్క నిమిషం చూద్దాం. మనం యూనిట్ 4 ఓకే. కాబట్టి యూనిట్ 4లో మనకు అంతగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమీ లేవు. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న దగ్గర నేను టిక్ మార్క్ పెడుతూ ఉంటాను కాబట్టి చెక్ చేసుకోండి ఓకే. యూనిట్ 4లో మనకు ఫోర్త్, సిక్స్త్ క్వశ్చన్స్ మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనా. యూనిట్ 4లో చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ లేదు. ఏవి అనుకున్నామో 4 ఓకేనా, 4 అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అమ్మ ఫోర్త్ క్వశ్చన్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సిక్స్త్ క్వశ్చన్ P = ఓకే. ఇది దిస్ 2 క్వశ్చన్స్ ఆర్ ది ఇంపార్టెంట్ ఓకే. అర్థమవుతుందా, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో దిస్ 2 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ యూనిట్ 4 ఓకే. అదేవిధంగా 8th క్వశ్చన్ కూడా రిపీటెడ్గా వచ్చింది ఓకేనా. 8th క్వశ్చన్ డిఫైన్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్ అండ్ పొజిషన్ వెక్టర్ ఓకేనా. ఓకే చూడండి, ప్రమాణ సదిశ సో 7th క్వశ్చన్ కొంచెం లాంగ్గా ఉంది కాబట్టి 7th క్వశ్చన్ కాదు, నేను చెప్పాను కదా 4th, 6th, 4th యూనిట్లో 4th క్వశ్చన్, అదేవిధంగా 6th క్వశ్చన్ ఓకే. ఇది 4th అనుకున్నాము. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఓకే. అదేవిధంగా చూడండి నెక్స్ట్ ఏంటిదంటే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఓకే. డిఫైన్ యూనిట్ వెక్టర్, ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఓకే. ఓకే అంతవరకే మనం 4th, 6th, 8th క్వశ్చన్స్ ఇంపార్టెంట్ 4th యూనిట్లో, రిమైనింగ్ అవసరం లేదు ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది మనం 5th యూనిట్లోకి వెళ్దాం ఓకే. 5th యూనిట్లో మనం చూసినట్టయితే ఓకే 5th యూనిట్లో మనం చూసినట్టయితే మనకు 9th క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 9th క్వశ్చన్ వరకు మనం వెళ్దాం ఓకే. ఒకసారి మీరు 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి ఒకసారి చూడండి ఓకే. ఇక్కడ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్ ఓకేనా. గాలి లేని టైర్ల కంటే ఓకే ఉన్న కారు కంటే గాలి లేని టైర్ల ఉన్న కారు తొందరగా ఆగుతుంది ఎందుకు, ఇది చదవండి. ఇది కూడా అమ్మ 5th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అమ్మ, మర్చిపోయినా ఓకేనా. డిఫైన్ ఫోర్స్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ ఫోర్సెస్ ఇన్ నేచర్ ఓకేనా. బలాన్ని నిర్వచించండి, ప్రకృతిలోని ప్రాథమిక బలాలను పేర్కొనండి ఓకేనా. యూనిట్ 5లో ఏ క్వశ్చన్స్ అనుకున్నాం మనము, యూనిట్ ఓకే ఇది ఇంపార్టెంట్ ఓకేనా. అదేవిధంగా ఇంకేమనుకున్నాం మనము ఓకే గాలి లేని టైర్లు 6th క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ ఓకేనా. 5th, 6th క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. తర్వాత
ఓకే, ఘర్షణ వల్ల కలిగే లాభాలు నష్టాలు, అదేవిధంగా ఘర్షణ తగ్గించే పద్ధతులు. ఇది 5th యూనిట్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంతకుముందే మన గాలి టైర్ల కంటే అది దానికంటే అదేవిధంగా ప్రకృతిలోని ప్రాథమిక బలాలను అడిగారు, ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది ఘర్షణ వల్ల కలిగే లాభాలు నష్టాలు, అదేవిధంగా ఘర్షణ తగ్గించే పద్ధతులు. ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. వాటితో పాటుగా ఇంకొక క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, అది ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా మనం చూద్దాం. ఘర్షణను తగ్గించే పద్ధతుల తర్వాత ఎఫ్ ఈక్వల్ టు ఇది, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎఫ్ ఈక్వల్ టు ఎంఈ అని ఉంది కదా, ఇది కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఘర్షణ తగ్గించే పద్ధతులు, ప్రాథమిక బలాలు, అదేవిధంగా ఒక ఘర్షణ వల్ల కలిగే నష్టాలు లాభాలు, అదేవిధంగా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఈ ఫార్ములా కూడా అడుగుతారు. ఓకేనా, ఓకే, ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు 6th యూనిట్. ఓకే, 6th యూనిట్లో మనం వెళ్ళినట్టయితే 6th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. పని సామర్థ్యం శక్తులను నిర్వచించండి, వాటి ఎస్ఐ ప్రమాణాల గురించి రాయండి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇందులో మన సెకండ్ క్వశ్చన్ లాగా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ మన శక్తి నిత్యత్వ నియమం అని అన్నాము, అది కూడా చదవండి. ఒక శక్తి నిత్యత్వ ఓకే, ఇక్కడ శక్తి నిత్యత్వ నియమాన్ని మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. శక్తి నిత్యత్వ నియమం ఆర్ అదర్వైజ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్. Okay, next coming to this question also important. Develop the motions of work and kinetic energy and show that it leads to work energy theorem. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఇందులో నుంచి శక్తి నిత్యత్వనేమో అదేవిధంగా పని గతిజ శక్తి భావన అభివృద్ధిపరిచి ఇది పని శక్తి సిద్ధాంతం దారి చూస్తారని నిర్వచించగలం. ఇది ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క యూనిట్లో ఇవైతే ఇంపార్టెంట్. మిగతావి ఏమైనా 1 మార్క్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్టయితే అది ఇంపార్టెంట్ కాకపోయినా 1 మార్క్ క్వశ్చన్స్ మనం వదిలిపెట్టకుండా చదవాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది 7th యూనిట్లోకి వెళ్దాం. నాకు 7th యూనిట్లో అంటే ముఖ్యంగా జడత్వ భ్రమకమని ఉంది. 7th యూనిట్లో మనం 6th క్వశ్చన్ చూద్దాం మనము. ఇది కూడా ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్ అడుగుతారు అప్పుడు. ద్రవ్యరాశి కేంద్రం మరియు గరిబ నాభిల మధ్య భేదాలను గుర్తించండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది చదవండి ఒకసారి. నెక్స్ట్ కమింగ్ టు ది 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ అదేవిధంగా 6th క్వశ్చన్. ఓకే, కంటిన్యూషన్ దానికి ఆన్సర్ ఇది. ద్రవ్యరాశి కేంద్రం అదేవిధంగా గరిబ నాభికి దేనికి ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ది వెక్టర్ ప్రోడక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ప్రోడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. ఓకేనా, సదిశ లబ్ధాన్ని నిర్వచించండి, సదిశ లబ్ధ ధర్మాలను ఏ 2 ఉదాహరణతో వివరించండి. ఓకే, కాబట్టి 5th క్వశ్చన్ అదేవిధంగా 6th క్వశ్చన్ కూడా ఇందులో ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద మనం ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ మనం 8th యూనిట్లోకి వెళ్దాం. 8th యూనిట్లో మనం చూసినట్టయితే డోలనాలు. కాబట్టి డోలనాలలో ఇందులో కొన్నిసార్లు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. ఇందులో మనము అంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ యొక్క డోలనాల నుంచి లేదా ఆసిలేషన్స్ అనేవి ఒక యూనిట్ నుంచి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము కొన్నిసార్లు. ఓకేనా, కాబట్టి ఒకసారి మీకు ఏమైనా ఫార్ములాస్ ఏమైనా ఉన్నట్టయితే ఇందులో చదవండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ గ్రావిటేషన్. ఈ గ్రావిటేషన్లో అన్ని ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా చూడండి. ఈ గ్రావిటేషన్లో మనకు చదవండి ఇది కాకుండా ఇక్కడ వాట్ ఆర్ ది పోలార్ శాటిలైట్స్, ధృవీయ ఉపగ్రహాలు అంటే ఏమిటి. ఓకే, ఇది. సో దానికంటే ముందుగా కెప్లర్ అని అడిగారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. కెప్లర్ గమన నియమాలను పేర్కొండి. ఓకే, ఇది చాలా రిపీట్ అయిన క్వశ్చన్ అమ్మ, ఇది చదవండి ఒకసారి. సో నెక్స్ట్ కమింగ్ టు ది
ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఆర్బిటల్ వెలాసిటీ. ఓకే, చెప్పిన కెఫ్లర్ గ్రహ గమన నియమాలు పేర్కొండి. ఫోర్త్ క్వశ్చన్ ఇస్ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ కంటిన్యూషన్ ఆన్సర్ రాయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్లో మనము ఓకే కక్ష వేగం అన్నారు కాబట్టి ఓకే ఈ క్వశ్చన్ ఒక్కటి చదవండి. కెఫ్లర్ ఒకటే ఈ యొక్క యూనిట్లో ఇంపార్టెంట్. కెఫ్లర్ అయిపోయిన తర్వాత మనకు కక్షా వేగం అనే క్వశ్చన్. ఓకే, ఇది కంప్లీట్గా ఆన్సర్ అయితే రాయండి. తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. కక్షా వేగం అంటే ఏమిటి, దాని సమీకరణం విభజించండి. ఓకేనా, ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఆన్సర్ అనేది ఇక్కడ ఉంది తెలుగులో. సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నీట్గా మనకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్. ఇఫ్ యూ వాంట్ రైట్ యూ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాంట్ రైట్ ఇన్ యూ కెన్ రైట్ ఇన్ తెలుగు ఆల్సో, నో ప్రాబ్లం ఫర్ దట్. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఒక సెవెంత్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, పలాయన వడి అంటే ఏమిటి, దానికి సమీకరణ నిర్వచించండి. ఓకే, వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ, obtain expression for it. So this is also important question. Okay, this is also important question. So next and last question is the blue. Okay, this is the last question. This is a very very important. This also okay. అర్థమవుతుందా? భూస్థావర ఉపగ్రహం అంటే ఏమిటి, వాటి ఉపయోగం తెలియదు. వాట్ ఈస్ ఏ జియో స్టేషనరీ శాటిలైట్, state its users. ఓకే, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది కూడా చదవండి. ఓకే, ఈ యొక్క యూనిట్లో మనం ఏమేమి చెప్పుకున్నాం. మనము భూస్థావర ఉపగ్రహం అంటే జియోస్టేషనరీ శాటిలైట్ అని, పలాయన వడి అంటే ఎస్కేప్ వెలాసిటీ, నెక్స్ట్ ఆర్బిటల్ వెలాసిటీ కక్షా వేగం, అదేవిధంగా కెప్లర్ గ్రహ గమన నియమాలు. ఓకే, కెప్లర్స్లా ఇవన్నీ కూడా గ్రావిటేషన్ లేదా గురుత్వాకర్షణ శక్తి అనే 9th యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, అదేవిధంగా 10th యూనిట్లోకి మనం వెళ్దాము. 10th యూనిట్లో ఏంటిదంటే ముఖ్యంగా, సో ఇఫ్ విల్ సీ ద ఇన్ 10th యూనిట్ ఫస్ట్ ద స్థితిస్థాపకతల హుక్ నియమాన్ని. ఓకే, స్టేట్ ద హూకర్స్ ఆఫ్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, next this also important. First is hook formula, and next state the units of stress. Okay, these are all the remaining topics. Okay, but in this so many questions are there, but only this question is like a state the units and dimensions of the young modulations. In this also you can write it. This question, this one. Okay, these questions are important. Okay, formulas is very very important. We cannot expect. Okay, next coming to the 11th unit. Okay, in 11th unit, fourth question is very very important. Fourth question, here so many questions are there. Okay, okay, sorry, my 11th first we will be moving on to the 11th unit now. Sorry. Tenth is over. Tenth is over, but 11th. Okay, 11th is the name. 11th, which question is important here? So this also important now. స్టిగ్నత నిర్వచించండి. స్టిగ్నత గుణకం ప్రమాణాలు ఏమిటి, అవి ఏవి. సో దిస్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. ప్లీజ్ గో త్రూ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఓకే,
So this question is very important. So many times it repeatedly it came. Okay, this క్వశ్చన్ ఒక మ్యాగ్నస్ ప్రభావం అంటే ఏమిటి? ద్రవ బిందువులు బుడగల గోళాకారంలో ఎందుకు ఉంటాయి? ఓకే, ద్రవ బిందువుల క్వశ్చన్ అయితే చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. ప్లీజ్ గో త్రూ దిస్ అండ్ దిస్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. ద్రవ బిందువులు అదనపు పీడన సమీకరణాన్ని తెలపండి. ఓకే, 3 questions are very important in 11th unit. Okay, next question, what is angle of contact? This is also important. But this question also important. Okay, but this question also important. Bernoulli Siddhantam. This question also very important. Okay. So how many important questions are there in 11th unit? ఓకే, వాట్ ఈస్ మ్యాగ్నస్ ప్రభావం అంటే ఏంటి? ద్రవ బిందువులు బుడగలు ఎందుకు గోళాకారంలో ఉంటాయి? వాట్ ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్? ద్రవ బిందువుల అదనపు పీడనానికి బెర్నౌల్లి సిద్ధాంత స్పర్శ కోణం అంటే ఏమిటి? ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? అదేవిధంగా మనం 12th యూనిట్లోకి వెళ్ళినట్టయితే 10th యూనిట్లో ఉష్ణోగ్రతల మధ్య తేడాలు రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్, కొన్నిసార్లు అడుగుతున్నారు. సెల్సియస్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత మానలో ఊర్ధ్వ స్థిర విలువలను తెలపండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఇక్కడ వేడి చేసే పదార్థాలు ఎందుకు సంకోచిస్తాయి? ఇది కూడా ఇంపార్టెంట్. రైల్వే ట్రాక్పై 2 వరుసల పట్టీల ఖాళీలు ఎందుకు వదులుతారు? ఇది ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. అప్ టు 9th questions are important. ఓకేనా? 4th, 5th, 6th, 7th, 8th, 9th, 11th. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. 1 mark క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 7th అయిపోయింది. ఇక్కడ 7th క్వశ్చన్ దగ్గర 8th క్వశ్చన్ కూడా చాలాసార్లు ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది. 9th క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, 10th క్వశ్చన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ 10th క్వశ్చన్, వెంటిలేటర్లను గదిలోని ఇంటిపై కప్పుకు కొద్దిగా కిందిగా అమరుస్తారు ఎందుకు? ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 14th క్వశ్చన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. దీని కంటిన్యూషన్ ఆన్సర్ ఎక్కడ ఉంది చూద్దాం మనం. ఇదన్నీ కూడా హరితగృహ ప్రభావం, దానికి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్, న్యూటన్ శీతలీకరణ నియమాన్ని. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో పాటుగా న్యూటన్ శీతలీకరణ నియమాన్ని. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? వేసవి కాలంలో భవనాలపై కప్పుకు తరచుగా తెలుపు రంగు పూత పూస్తారు ఎందుకు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెల్సియస్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతమానం వివరించండి. సెల్సియస్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతమానాల మధ్య సంబంధాన్ని రాబట్టండి. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది, రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ 23 క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. నీటి అసంగిత వ్యాకోచన ఏ విధంగా సంబంధమైన జంతువులకు లాభం చేకూరుస్తుంది? ఇది కూడా ఇంపార్టెంట్.
కంటిన్యూషన్ ఆఫ్ ఆన్సర్ ఇక్కడ ఉంది, దానికి డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనా, ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. కాబట్టి ఇది కూడా చదవండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, 13th యూనిట్ను, 13th యూనిట్ ఓకే. 13th యూనిట్లో అంతగా ఇంపార్టెంట్ ఏమీ లేవు, కావాలంటే ఇది చదవండి. ఇది అయితే క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక సమోష్ణోగ్రత, స్థిరోష్ణక ప్రక్రియను గురించి క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకే, ఇదంతగా ఇంపార్టెంట్ ఏమి లేవు. ఏంటంటే ఉష్ణోగ్రత శాస్త్రం చెప్పండి కదా, ఉష్ణోగ్రత శాస్త్రం ఇంపార్టెంట్. మొదటి ఫార్ములా, రెండో నియమం, మూడో నియమం అడుగుతూ ఉంటాను. ఓకేనా, అయితే ఇంత టేబుల్ చెప్పంగా సమోష్ణోగ్రత, స్థిరోష్ణక ప్రక్రియ, అది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కమెంట్ స్వేచ్ఛ మత మాధ్యమం, అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో ఏంటంటే ఈ 14th యూనిట్, ఈ 14th యూనిట్ అనేది మన ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలో లాస్ట్ 14th యూనిట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే మొత్తంగా ఈ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది రెండు ఇంపార్టెంట్. అదేవిధంగా కొన్ని ఫార్ములాస్, ఇప్పుడు చార్లెస్ డాల్టన్, చార్లెస్ అవగ్రాడో, ఇవన్నీ లాస్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ అడిగే అవకాశం ఉంటుంది. ఒక నిజ వాయువు ఆదర్శ వాయువుగా ఎప్పుడు పనిచేస్తుంది, చార్లెస్ బాయిల్ నియమాలను తెలపండి. ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా డాల్టన్ పాక్షిక నియమాలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బాయిల్ చార్లెస్ నియమాలు, అదేవిధంగా డాల్టన్ పాక్షిక నియమాలు, నిజ వాయువు ఆదర్శ వాయువు ఎందుకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇవన్నీ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, స్వేచ్ఛ మత మాధ్యమం నిర్వచించండి. ఓకే, అనుచరణ సిద్ధాంతం, ఇవన్నీ కూడా రిపీటెడ్గా వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసి మీకు ఫైనల్ చేశాను. సో ప్లీజ్ go through these questions. So if you'll thorough with what I'm providing, the like important questions, if you'll go through these important questions and answer, definitely you will pass, definitely the paper will come easy. Okay, I hope this video is maybe helpful for you people. So many students are waiting for my video, but I am little bit busy, that's the reason I couldn't post this video. Anyhow, at last I have uploaded this video for you people. So thanks for watching much and have a nice day. And next one more, sir, I would like to wish to all my students all the best, very well. This is the last exam. Okay, thank you all once again, all the best.